హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. సినిమాల్లో పర్ఫెక్షన్ కోసం చాలా మంది హీరోలు హీరోయిన్లు చాలా కష్టపడుతుంటారు. తమ శక్తికి మించిన పనులకు కూడా చేస్తుంటుంటారు. అలా ఓ స్టార్ హీరోయిన్ ఓ సినిమా కోసం ఏకంగా ఖురాన్ను నేర్చుకుందట. మరి ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? ఏ మూవీ కోసం ఖురాన్ నేర్చుకుంది? బాలీవుడ్ స్టార్ హీరోయిన్ యామి గౌతమ్, ఇమ్రాన్ హష్మీ జంటగా నటించిన చిత్రం హక్. 45 ఏళ్ల క్రితం సంచలనం రేకెత్తించిన షాబానో కేసు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. విమర్శలకు ప్రశంసలు అందుకుంది. ఈ హక్ సినిమా ఇస్లాం మత విధానం, వారి ఆచార వ్యవహారాలు వంటి అంశాలతో నిండి ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హక్ సినిమా దర్శకుడు సూపన్ ఎస్ వర్మ ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సినిమా మేకింగ్ లో భాగంగా రియాలిటీని తెలుసుకునేందుకు తమ టీం ఎంతగానో శ్రమించింది అని ఆయన తెలిపారు. ఇక అలాగే ఇస్లామిక్ చట్టాలు, వారి ఆచార వ్యవహారాలను అర్థం చేసుకోవడానికి హక్ చిత్ర బృందానికి సుమారు ఏడాదిన్నర సమయం పట్టిందట. షాబానో పాత్రలో యామి గౌతమ్ జీవించేశారు. ఆమె తన పాత్రను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మత గ్రంథాలను అధ్యయనం చేసింది. అలాగే తన పాత్రలో వాస్తవికత కనిపించేందుకు చాలా రీసెర్చ్ చేసిందట. అందుకోసం పవిత్ర ఖురాన్ను కూడా యామి నేర్చుకున్నట్లు చెప్పారు. ఏదేమైనా తమ మూవీతో యామి గౌతమ్ కు మంచి గుర్తింపు దక్కిందని సూపన్ ఎస్ వర్మ అన్నారు. కాగా యామి గౌతమ్ దురంధర్ సినిమాల దర్శకుడు ఆదిత్యధర్ సతీమణి అన్న విషయం విదితమే. వీరిది ప్రేమ వివాహం. పూరి సినిమా షూటింగ్ లో ప్రేమలో పడిన వీరిద్దరూ ఆ తర్వాత పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. ఇక హక్ సినిమా విషయానికి వస్తే మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన షాబానోకు తన భర్త మహమ్మద్ అహ్మద్ ఖాన్ త్రిబుల్ తలక్ ద్వారా విడాకులిచ్చాడు. కేవలం త్రిబుల్ తలక్ అనే ఒకే ఒక్క పదంతో తమ 40 ఏళ్ల బంధం తెగిపోయిందని ప్రకటించాడు. అయితే పిల్లల పోషణ బాధ్యతను పట్టించుకోకపోవడంతో 125 సిఆర్పిసి కింద కోర్టులో పిటిషన్ వేసింది షాబానో. సుమారు 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంలో షాబానో కేసు గెలిచింది. యామి గౌతమ్ విషయానికి వస్తే నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియన్ బాయ్ కళ్యాణ్ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. పరిశ్రమలో ఓ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది. వరుస మూవీస్ తో ఆ హీరో అలరిస్తున్నాడు. అలాంటి ఆ హీరో ఒకప్పుడు ఎన్నో కష్టాలను చూశాడట. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి ఫుడ్ కోసం కూడా ఎన్నో కష్టాలు పడ్డాడట. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏ మూవీ చేశాడు? ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ తన జీవిత ప్రయాణం, వ్యక్తిగత అనుభవాలు, కుటుంబ బంధాల గురించి ఓ సందర్భంలో పంచుకున్నారు. తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ 7 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని తెలిపారు. అప్పుడు తన తల్లికి 26 ఏళ్లు కాగా 19 ఏళ్లకే ఆమె వివాహం జరిగిందని చెప్పారు. డబ్బు, ఆహారం, జీవనం కోసం తాము ఎంతో పోరాడామని ఆయన వివరించారు. 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు 7 వేర్వేరు నగరాల్లో పాఠశాలల్లో చదువుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఆ తర్వాత తన తండ్రి ఉద్యోగం ఆధారంగా తల్లికి ప్రభుత్వ క్లర్క్ గా ఉద్యోగం లభించిందన్నారు. తమకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చారని విజయ్ ఆంటోనీ వెల్లడించారు. ఇక వృత్తిపరంగా విజయ్ ఆంటోనీ మొదట సౌండ్ ఇంజనీర్ గా ఉద్యోగం కోసం ప్రయత్నించారట. ఆ ఉద్యోగం పొందిన తర్వాత పగలు రాత్రి కష్టపడి పనిచేశారని అన్నారు. సొంత స్టూడియో ప్రారంభించాలనే కోరికతో అధిక వడ్డీకి ఫైనాన్షియల్ నుంచి డబ్బులు అప్పుగా తీసుకుని ఆడియో ఫైల్స్ పేరుతో ఒక చిన్న స్టూడియోను నిర్మించారు. అప్పులు తీర్చడానికి నిరంతరం శ్రమించారట. సంగీతంలో మంచి పరిజ్ఞానం లేకపోయినా సంగీత దర్శకుడిగా మారాలని కోరుకున్నారని, సినిమా సంగీతం నేర్చుకోవడం కంటే విభిన్నంగా ఉంటుందని నమ్మి విజయం సాధించానని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా మారడానికి ముందు విజువల్ కమ్యూనికేషన్ చదువుకున్నానని, అది కూడా తల్లిని సంతోషపెట్టడానికి మాత్రమేనని వివరించారు. అలాగే వ్యక్తిగత జీవితంలో విజయ్ ఆంటోనీ తన మొదటి సినిమా తర్వాతనే వివాహం చేసుకున్నారు. తన భార్య ఫాతిమా విజయ్ ఆంటోనీని కలిసిన విధానం గురించి ఆయన వివరించారు.
ఆమె మొదటి సినిమా లాంచ్ తర్వాత తన పాట బాగుందని చెప్పిందని, ఆ రోజు 1 గంట సేపు మాట్లాడుకున్నారని తెలిపారు. అదే రోజు రాత్రి ఆమెను తన ఇంటికి ఆహ్వానించగా 2 వీధుల దూరంలో నివసించే ఆమె వచ్చారని చెప్పారు. ఆమె తన తల్లితో చాలా బాగా మాట్లాడటంతో ఆమెను వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని ఆంటోనీ అన్నారు. ఇక మరుసటి రోజు ఆమె ఇంటికి వెళ్లి తన పేరును వివాహ సంబంధాల జాబితాలో చేర్చమని ప్రపోజ్ చేశానని, 3వ రోజు ఆమె తన ప్రేమను ఆమోదించిందని, 4వ రోజు నుండే ఆమెను తన భార్యగా అందరికీ పరిచయం చేశానని ఆయన వెల్లడించారు. ఇకపోతే విజయ్ కుటుంబం విషయానికి వస్తే తన తల్లి ఇప్పటికీ తన ఆరోగ్యం, నిద్ర, ఆహారం గురించి ఆందోళన చెందుతుందన్నారు. తల్లి ఎప్పుడూ తల్లే అని అన్నారు. తన భార్య ఫాతిమా విషయానికి వస్తే ప్రారంభంలో భార్యగా ఉన్న ఆమె రోజులు గడిచే కొద్దీ తనను కొడుకుగా చూసుకుంటుందని సంతోషంగా చెప్పారు. మతాల పట్ల తన వైఖరిని స్పష్టం చేస్తూ తాను మతాలను నమ్మనని, మానవత్వాన్నే విశ్వసిస్తానని విజయ్ ఆంటోనీ తెలిపారు. తాను క్రైస్తవుడిగా జన్మించినప్పటికీ అన్ని మతాలను గౌరవిస్తానని, మతం లేకపోయినా పర్వాలేదని అన్నారు. ప్రేమ, నిజాయితీ, చిత్తశుద్ధి తన జీవిత తత్వశాస్త్రాలని ఆయన పేర్కొన్నారు. తన 6వ తరగతి నుంచే తనతో చదువుకున్న ఓ డాక్టర్ స్నేహితుడు తిరునల్వేలిలో ఉన్నాడని, తన విజయాన్ని చూసి అతడు చాలా సంతోషిస్తున్నాడని విజయ్ ఆంటోనీ ముగించారు. సినీ రంగంలో డైరెక్టర్స్ కొంతమంది హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలను రాసుకుంటారు. తాము ఊహించుకున్న నటీనటులతోనే సినిమాలు తెరకెక్కించాలని భావిస్తారు. కానీ పలు కారణాలతో ఆ ప్రాజెక్ట్స్ మరో నటీనటుల చేతుల్లోకి వెళ్లిపోతాయి. అలాంటి బ్లాక్ బస్టర్స్ మిస్ చేసుకున్న యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరో సైతం సూపర్ హిట్ స్టోరీని మిస్ చేసుకున్నాడు. తెలుగు సినిమా ప్రపంచంలో పలు డబ్బింగ్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందులో రంగం సినిమా ఒకటి. కాలీవుడ్ డైరెక్టర్ కెవి ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళంలో కో పేరుతో రిలీజ్ చేశారు. ఇందులో జీవ, కార్తిక, అజ్మల్ అమర్ కీలక పాత్రలు పోషించారు. 2011లో తమిళంలో విడుదలైన ఈ మూవీ థియేటర్లలో సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని రంగం పేరుతో తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఈ మూవీ సక్సెస్ అయింది. తాజాగా ఈ చిత్రం 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ రంగం చిత్రాన్ని ముందుగా అజిత్ లేదా కార్తీతో తీయాలని భావించారట డైరెక్టర్ కెవి ఆనంద్. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదని టాక్. దీంతో ఈ కథను హీరో శింబుకు వినిపించారట. కథ నచ్చడంతో శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఫోటోగ్రాఫర్ అశ్విన్ కుమార్ పాత్రకు సంబంధించి శింబుపై కొన్ని సన్నివేశాలు సైతం చిత్రీకరించారట. కీలక షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉండగా అనూహ్యంగా శింబు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. బడ్జెట్ పరిమితుల నేపథ్యంలో అశ్విన్ కుమార్ పాత్ర కోసం దర్శకుడు జీవాను సంప్రదించగా ఆయన మరో మాట మాట్లాడకుండా ఒప్పుకున్నారట. ఇక ఈ సినిమా టైటిల్ కార్డ్స్ కోసం దర్శకుడు ఆనంద్ విభిన్నంగా ఆలోచించారని టాక్. అలాగే ఈ రంగం చెన్నైలోని ఫోటోగ్రాఫర్లకు తమ బెస్ట్ వర్క్ పంపించారని కోరగా దాదాపు 1000 మంది తమ ఫోటోలను పంపించారట. వాటితోనే 3.5 నిమిషాల టైటిల్ కార్డ్స్ డిజైన్ చేశారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ సైతం గ్లామరస్ గా కనిపించడం కన్నా సహజంగా సగటు జర్నలిస్ట్ గా ఉండాలని దర్శకుడు ఆనంద్ భావించారట. అప్పటికే జోస్ సినిమాలో నటించిన కార్తికను ఈ మూవీ కోసం తీసుకున్నారు. ఇక 2011లో ఏప్రిల్ 22న దాదాపు 230 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. మొదటి రోజు నుంచే ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలోని పాటలు సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ రంగం మూవీకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. కొన్నేళ్ల క్రితం తమిళనాడులోని ఓ జాతీయ రహదారిపై వరుస హత్యలు జరుగుతుంటాయి. అది కూడా ఒకే ప్లేస్ లో ఒకే విధంగా సీరియల్ మర్డర్స్ జరుగుతాయి. మరి ఆ సీరియల్ మర్డర్స్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఓ హీరోయిన్ అన్వేషిస్తుంది. ఇప్పుడు ఓటీటీలోనైనా థియేటర్లోనైనా రియల్ స్టోరీలకు మంచి ఆదరణ ఉంటుంది. నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా తెరకెక్కే సినిమాలు, వెబ్ సిరీస్లకు ఇప్పుడు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందులోనూ రియల్ క్రైమ్ స్టోరీలనైతే ఎగబడి చూస్తున్నారు ఆడియన్స్. అందుకు తగ్గట్టుగానే ఓటీటీలోనూ పలు రియల్ క్రైమ్ స్టోరీలు, సినిమాలు, వెబ్ సిరీస్లు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా సేమ్ టు సేమ్ అలాంటి ఓ సినిమా గురించే. కొన్నేళ్ల క్రితం తమిళనాడులోని ఓ జాతీయ రహదారిపై జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా పేరే ది రోడ్.
నేషనల్ హైవేలోని ఒక ప్రదేశంలో ఒకే విధంగా వరుసగా హత్యలు జరుగుతాయి. అసలు ఈ సీరియల్ మర్డర్స్ వెనుక మర్మమేమిటి, దాని వెనుక ఉన్నది ఎవరన్నదే ఈ సినిమాలోని మెయిన్ పాయింట్. ఇక ది రోడ్ సినిమా కథ విషయానికి వస్తే హీరోయిన్ కుటుంబ సభ్యులు కూడా ఈ హైవేలోనే ప్రాణాలు కోల్పోతారు. దీంతో ఆమె ఆ హైవేలో ఉన్న మిస్టరీని తెలుసుకునేందుకు హీరోయిన్ స్వయంగా రంగంలోకి దిగుతుంది. ఇక ఈ క్రమంలోనే ఆమెకు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. తన కుటుంబ సభ్యులు చనిపోవడానికి ప్రమాదం కారణం కాదని, దీని వెనుక ఉన్న ఓ పక్కా ప్లాన్ ఉందని తెలుసుకుంటుంది. మరి ఆ సీరియల్ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, అసలు ఆ హంతకుల ఉద్దేశం ఏంటి, చివరకు హీరోయిన్ కరుడుగట్టిన హంతకులను ఎలా పట్టుకుంటుంది అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ఆకట్టుకునే కథనాలు, ఉత్కంఠభరితమైన సీన్లు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సాగుతుంది ది రోడ్ రివెంజ్ ఇన్ 462 కిలోమీటర్స్ అనేది ఈ మూవీ క్యాప్షన్. ది రోడ్ సినిమాను అరుణ్ వశీకరణ్ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో త్రిష ప్రధాన పాత్ర పోషించింది. అలాగే మలయాళ నటుడు షబీర్ కీ రోల్ పోషించాడు. ఇక త్రిష ఫ్రెండ్ గా మియా జార్జ్, కానిస్టేబుల్ పాత్రలో భాస్కర్ ప్రాధాన్యమున్న పాత్రల్లో మెప్పించారు. త్రిబుల్ ఏ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఓటీటీలో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునే వారికి ది రోడ్ ఒక మంచి చాయిస్ అనే చెప్పవచ్చు. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.